జై శ్రీమన్నారాయణ. 318వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం విశ్వబాహవే నమః. హో శ్రీమన్నారాయణ, లోకకంటకులైనటువంటి దుష్టమైనటువంటి క్షత్రియులందరినీ కూడా నీ బాహుబలముతో వారందరినీ ఛేదించి ఈ సకల విశ్వానికంతటికి కూడా నీ భుజబలముతోని క్షేమాన్ని కలిగించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం విశ్వబాహవే నమః. ఓం విశ్వబాహవే నమః. దుష్టులందరినీ వధించి ఛేదించి లోకానికంతటికి కూడా తన బాహుబలము చేత క్షేమాన్ని కలిగించేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో అదిగో సైన్యమంతా జనులందరూ వచ్చి శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అట్లా వచ్చినటువంటి వారినందరినీ కూడా శ్రీరామచంద్రుడు పర్యశ్వజత ధర్మజ్ఞ పితృవత్ మాతృవచ్చసః, పురుషులందరినీ కూడా తండ్రిలాగా, స్త్రీలందరినీ కూడా తల్లిలాగా రామచంద్రుడు దగ్గరికి తీసుకొని వారికి ఊరట కలిగిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అందరూ కొందరేమో రాముడి దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటూ ఉన్నారు. కేచిత్తు తం అభ్యవాదయన్, కొందరేమో శ్రీరామచంద్రుడికి ప్రణామము చేస్తూ ఉన్నారు. మిత్రులని కలిశాడు రాముడు, బంధువులందరినీ కలుస్తూ ఉన్నాడు రామచంద్రుడు. అందరూ దుఃఖిస్తూ ఉండటం వల్ల సీతారామ లక్ష్మణులతో పాటు అందరూ దుఃఖిస్తూ ఉండటము వలన ఆ రోదన ధ్వని భువంచ కంచ అనునినాదయన్, భూమి ఆకాశమంతా కూడా ఆ రోదన ధ్వని ప్రతిధ్వనింపచేస్తున్నాయి. అయితే ఇంకా అప్పటికి తల్లులు చేరుకోలేదు. వశిష్ఠుల వారు, ఆచార్యుల వారు దశరథుని భార్యలందరినీ తీసుకొని ఆశ్రమానికి చేరబోతూ ఉన్నారు. అయితే మధ్యలో గంగా నది దగ్గర ఆగారు వారంతా. ఎక్కడైతే సీతారామ లక్ష్మణులు ఎక్కువగా గంగారేవులో గడిపి ఉన్నారో, నడిచి ఉన్నారో, అక్కడి దాకా రాగానే కౌసల్యమ్మ రాముడి పాద చిహ్నాలు గుర్తుపట్టింది ఆ గంగా నదీ రేవులో. అలా రాముడి యొక్క పాద చిహ్నాలను గుర్తుపట్టి కన్నీరు కారుస్తూ కౌసల్యమ్మ తక్కినటువంటి రాణులతోని, తన సవతులతోని ఇలా అంటుంది: క్లిష్టం అక్లిష్ట కర్మణాం, ఎవ్వరికీ చెడును కలిగించినటువంటి నా రాముడు, అనాథానాం, రాజ్యము నుండి వెడలగొట్టబడినటువంటి నా రాముడు, ఇదిగో సీతాలక్ష్మణులతో నడిచినటువంటి రేవు ఈ రేవే, నా రాముడి పాదాలు కనిపిస్తున్నాయి ఈ రేవులోనే. సుమిత్ర,
నీ కొడుకు లక్ష్మణుడు నా కొడుకు రాముడి సేవలో భాగంగా నీళ్లు తీసుకురావడానికని, మిగతా సేవల కోసమని అటు ఇటు తిరిగినటువంటి రేవు ఈ రేవులాగానే ఉంది సుమిత్ర. ఓ సుమిత్ర, నీ కొడుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సినటువంటి పనే లేదు. కానీ లక్ష్మణుడు రాముడి యొక్క గుణముల చేత, రాముడిలో ఉండేటటువంటి గుణములకు ఆకర్షితుడై రాముడిని తండ్రితో సమానంగా ఆదరిస్తూ సేవ చేస్తున్నాడు. సుమిత్ర, బాధపడకు, త్వరలో నీ కొడుకు లక్ష్మణుడి కష్టాలు కూడా గట్టెక్కుతాయి సుమిత్ర. ఎందుకంటే భరతుడు ఇప్పుడు మనమంతా వచ్చాం కదా, భరతుడు అడుగుతాడు రాముడిని వెనక్కి రమ్మని. అడగ్గానే రామచంద్రుడు వెనక్కి వచ్చి పట్టాభిషేకము చేసుకుంటే ఇక అప్పుడు లక్ష్మణుడు ఈ సేవలన్నీ చేయనవసరం లేదు కదా అనేటటువంటి మనోభావనతోని కౌసల్యమ్మ సుమిత్రమ్మతో ఆ రకంగా మాట్లాడుతూ ఇంకా అందరూ కలిసి ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ కనిపించాయి పిండ ప్రదానము చేసినటువంటి స్థలములో పిండాలు కనిపించాయి. అప్పుడే రామలక్ష్మణులు దశరథ మహారాజుకి పిండ ప్రదానము చేసి వెళ్ళారు కదా, ఆ పిండాలను చూస్తోంది కౌసల్యమ్మ. దక్షిణాగ్రేషు దర్భేషు, దర్భల మీద పెట్టినటువంటి పిండములను చూసి కౌసల్యమ్మ కన్నీరు కారుస్తూ, ఇదం ఇక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః, ఇక్ష్వాకునాథుడైనటువంటి మహాత్ముడైనటువంటి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు రాముడు శాస్త్రోక్తముగా సమర్పించినటువంటి పిండాలు అదిగో కనిపిస్తున్నాయంటూ కౌసల్యమ్మ భోరు భోరున ఏడుస్తూ ఉంటే మిగతా రాణులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, పితృదేవతలందరూ, సకల దేవతలందరూ, ఆచార్య పురుషులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానాన్ని మనసారా చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 34వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. దయచేసి అందరూ శ్రద్ధగా నా విజ్ఞాపనను వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ నెల 25వ తేదీన భగవద్గీత జయంతి, భాగవత జయంతి, శ్రీవైకుంఠ ఏకాదశి. ఆ రోజున గట్టూస్ కరిష్యే వచనం తవ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాం ఉంటుంది.
అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ఉదయం 10 గంటలకు, భారత కాలమానం ప్రకారము రాత్రి 9:30కు మనము ఆ లైవ్ ప్రోగ్రాంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకుంటాం. కృష్ణుడు ఉత్తర భారతదేశంలోని ఉత్తర మధురలోని ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టినటువంటి జైలుని అక్కడ చూపించేటటువంటి ఆ స్థలములోనే ప్రాణప్రతిష్ఠ చేసుకుని వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఉత్తర ద్వార దర్శనమా అన్నట్టుగా ఉత్తర భారతం నుంచి వచ్చినటువంటి భగవంతుణ్ణి మనం ఆ రోజు దర్శనం చేసుకుంటాం. అందరము దర్శనం చేసుకున్న తర్వాత ముక్తకంఠంతో కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తాము తండ్రి అని మాట ఇచ్చి శ్రీకృష్ణ భగవానుడిని మనమంతా కలిసి ఆనందింపచేసి తద్వారా భగవదనుగ్రహంతో మనము అందరము కలిసి సుఖశాంతులతో ఉండొచ్చు, లోక కళ్యాణాన్ని సాధించవచ్చు. మనం ఆ రోజు మన నారాయణాస్త్ర శ్లోకాలన్నింటినీ కూడా చదువుకుంటాం. తద్వారా ప్రతి ఒక్కరూ వారి వారి నారాయణాస్త్రము చదువుకోవటం వల్ల ఒక సంపూర్ణ రామాయణ పారాయణం మనం ఆ రోజు చేసినటువంటి వారమవుతాం. సామూహికంగా అందరం కలిసి ఒక్కరు కూర్చొని చేసేటటువంటిది కానే కాదు, అసాధ్యం గనక అందరం కలిసే చేయాలి. అందరం బాగుండాలి అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమో, అందరూ కలిస్తేనే సాధ్యమవుతుంది అనేటటువంటి నిజాన్ని గుర్తించి అందరూ నారాయణాస్త్రము తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరెవరి రామాయణ శ్లోకం, ఎవరెవరి గీతా శ్లోకం, ఎవరెవరి విష్ణునామం చదవటం వల్ల ఒక రామాయణ పారాయణం, కొన్నిసార్లు భగవద్గీత, కొన్నిసార్లు విష్ణు సహస్రనామ పారాయణం మనమంతా కలిసి చేయగలిగి తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనమంతా కలిసి పొందుదాం. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేసి సామూహికంగా మనం అంతా కలిసి చేద్దాం. పెద్దలందరినీ కూడా ఇందులోకి ఆహ్వానించండి. ఆండాళమ్మవారు ఏ రకంగా తాను చేసిన వ్రతములో పెద్దలందరినీ ఆహ్వానించిందో మనం కూడా అందరినీ, పెద్దలను చిన్నలను అందరినీ కూడా ఆహ్వానించి మనము చేసేటటువంటి ఈ నారాయణాస్త్ర వ్రతములో ఈ గీతా జయంతి నాడు చేయబోయేటటువంటి కరిష్యే వచనం తవ అనేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సింది అని అందరినీ పిలవండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం, లోక కళ్యాణాన్ని సాధిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం విశ్వబాహవే నమః. ఓం విశ్వబాహవే నమః. ఓం విశ్వబాహవే నమః.